గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం 10వ అధ్యాయం 29వ వచనాన్ని ధ్యానించుకుందాం. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపము చేయు వారికి అది నాశనకరము. చదవబడిన వాక్యములో యథార్థంగా జీవించే వారికట దేవుని మార్గాలు ఆశ్రయదుర్గంగా ఉంటుందట. దేవుని మార్గం అంటే దేవుడు ఏర్పాటు చేసే ఆయన కార్యాలే ఆశ్చర్యదుర్గాలు. దేవుని ఏర్పాటు అంటే ఏంటి? దేవుని ఏర్పాట్లు ఇవి అని దేవుడు ఏమి మనకు ముందుగానే ఏమి బయలుపరచడు. దేవుని ఏర్పాట్లు ఎలా ఉంటాయో మనకు తెలియదు. మనకు తెలిసింది ఏంటంటే దేవుని వాక్యానుసారంగా యథార్థంగా నడవడమే మనకు తెలుసు. ఆ యథార్థంగా నడిచే ఆ మార్గంలోనే దేవుని ఏర్పాటులు యథార్థవంతుని కొరకు ఆల్రెడీ సిద్ధపరిచి ఉంటాయనే సత్యాన్ని గమనించాలి. ఎప్పుడైతే దేవుని మార్గంలో యథార్థంగా నడుస్తామో చాలామందికి మనం నచ్చం. ఎంతోమంది శత్రువులు ఉంటారు. ఆ శత్రువులు వేసే బాణాలు మన మీదకి ప్రయోగిస్తారు. రకరకాల బెదిరింపులు ఉంటాయి, భయాలు ఉంటాయి. ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ భయాలు లేక నీకు వచ్చే బెదిరింపులు, నీ ఒంటరితనము, నీ పోరాటము ఇవన్నీ నాకు తెలుసు. నీవు వెళ్తున్న మార్గంలో దారిలోనే నీకు అన్నీ ఏర్పరచుకున్నాను, అన్ని ఏర్పాట్లు చేశాను. అది లేదే, ఇది లేదే, నాకు సహాయం చేసేవారు లేరే, నేను ఎవరి వైపు చూడాలి అనే చింత అవసరం లేదు. నీ మార్గంలోనే నీకు సహాయం ఎదురవుతుంది. నువ్వు వెళుతూ ఉంటుండగానే దేవుని కార్యాలు జరుగుతాయి. నీవు యథార్థవంతుడికి యెహోవా ఏర్పాటు, ఆయన ఏర్పాటే నీకు ఒక ఆశ్రయదుర్గంగా ఉంటుంది. నీ మార్గములో దేవుడు చేసే కార్యాలు నీకు ఒక ఆశ్రయదుర్గంగా ఉంటే, నిన్ను బాధిస్తున్న వారికి అవే ఒక నాశనకరంగా కూడా ఉంటాయి. బైబిల్లో చాలా స్పష్టంగా కీర్తనాకారుడు 25వ కీర్తన 21వ వచనంలో ఈ మాట చెప్తున్నారు. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక. మనం ఎప్పుడైతే యథార్థంగా జీవిస్తామో, ఎప్పుడైతే నిర్దోషంగా బ్రతుకుతామో, ఎప్పుడైతే కీడుకి ప్రతి కీడు చేయకుండా దేవునికి అప్పగించేసి, మన విరోధులు మన మీద మనకి హానికరంగా లేక మనకు నష్టకరంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరి కాళ్ళు పట్టుకోకుండా వారికి విరోధంగా మనం ఏమీ చేయకుండా దేవుడు మనకు అప్పగించిన పనిలో యథార్థంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే, ఎవరికి ఎటువంటి కార్యాలతో సమాధానం చెప్పాలో దేవుడు ఆల్రెడీ మన కొరకు ఆయన కార్యాలు జరిపించేస్తూ ఉంటారనే సత్యాన్ని ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాలి. దేవుని ఏర్పాట్లు మనకి ఆశ్రయదుర్గము, మన బాధపరిచి మనకి నష్టం కలిగించే వారికి నాశన దుర్గం. ఒకటే ఏర్పాటు, ప్లాన్ ఒకటే, ప్లేస్ ఒకటే, కార్యం ఒకటే. ఒకరికేమో అది ఎలా ఉంటుందట, ఒక షెల్టర్గా ఉంటుంది. అదే షెల్టర్ ఇంకొకరికి ఒక డిస్ట్రక్షన్గా, నాశనంగా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భక్తుడైన దానియేలు చాలా యథార్థంగా జీవించాడు. ఆయనలో ఏదైనా తప్పు ఉంటే లాగుదాం, ఆయన మీద కేసులు వేద్దాం, ఆయన్ని నష్టపరుద్దామని తన శత్రువులు చాలా విధాలుగా ప్రయత్నించా పని జరగలేదు. చివరికి రాజును రెచ్చగొట్టి, నిన్ను కాకుండా నీ ఆజ్ఞకు వ్యతిరేకంగా తన దేవుళ్ళకి ప్రార్థన చేసేసుకుంటున్నాడని అన్యాయంగా భక్తుడైన దానియేలుని సింహాల బోన్లో వేశారు. సింహాల బోన్ అనేది దేవుని ఏర్పాటు. సింహాల బోన్ అనేది దేవుని ఏర్పాటు. అది దేవుని ఏర్పాటుగా కనబడదు. శత్రువులు మన కొరకు వేసిన ఒక వల అని మనకు కనబడుతుంది. కానీ అది దేవుని ఏర్పాటు అని తర్వాత అర్థమవుతుంది. దానియేలుకి సింహాల బోన్ అనేది దేవుని ఏర్పాటు. ఆ దేవుని ఏర్పాట్లోకి వెళ్ళిన తర్వాత అతడు ఆ రాత్రి చాలా చక్కగా సంరక్షింపబడ్డాడు. అది దేవుని షెల్టర్గా ఉంది. తెల్లవారే టయానికి దానియేలుని సింహాలు ఏమి చేయనప్పుడు రాజు దానియేలు నీతిమంతుడని తెలుసుకుని, సింహాలు దానియేలుని ఏమీ చేయలేకపోయినాయి, దానియేలు మీద ఈ కేసేసిన వారిని సింహాల బోన్లో వేయమన్నాడు. ఆ యొక్క కేసేసిన వారి సింహాల బోన్లో వేసినప్పుడు సింహాలు ఇంకా వాళ్ళ కిందకి దిగక ముందే గాల్లోనే పట్టుకుని వారి ఎముకలను పిప్పు చేసిన వాక్యం ఉంది. చెప్పండి, ఇప్పుడు ఆ యొక్క సింహాల బోని దానియేలుకి ఏంటి? ఒక క్షేమకరమైన షెల్టర్. కానీ దానియేలు శత్రువులకి ఏంటది?
వారి జీవితము ముగిసిపోయిన ఒక డిస్ట్రక్షన్, ఒక ప్లేస్ ఆఫ్ పనిష్మెంట్, గాడ్స్ జడ్జిమెంట్. కొన్నిసార్లు మన జీవితంలో కూడా అలాగే ఉంటుంది. మన జీవితంలో దేవుడి ఏర్పాట్లు మనకు ఒక చక్కటి రహదారిగా, మార్గంగా ఉంటుంది. అదే మార్గంలో మనం నాశనం చేయడానికి వచ్చేవారికి అదే నాశనకరమైన మార్గంగానూ ఉంటుంది. ఇశ్రాయేలులు ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి వెళ్తున్నప్పుడు ఇశ్రాయేల్ని నాశనం చేయడానికి ఐగుప్తీయులు రథాల మీద చేస్తున్నారు. ఎర్ర సముద్రం అడ్డొస్తే దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి అక్కడ రోడ్ని ఏర్పరిచి ఆరిన నేల మీద ఇశ్రాయేలు నడిపించుకుంటూ వెళ్తే దేవుడు ఆ ఎర్ర సముద్రమునే ఒక రోడ్డుగా మార్చాడు. అదే రోడ్డు మీద మనం కూడా వెళ్దామని చెప్పి వెళ్ళి వాళ్ళని చేద్దామని వచ్చారు. కరెక్ట్గా సెంటర్కి వచ్చేటప్పటికి ఇశ్రాయేల్ని గట్టెక్కించి అదే ఐగుప్తు రథాలు, ఐగుప్తు సైన్యాన్ని అదే ఎర్ర సముద్రంలో దేవుడు ఆ రోడ్ని మూసేసి జలమయం చేసి వారిని సర్వనాశనం చేశాడు. అదే ఎర్ర సముద్రం వీళ్ళకి ఒకలాగా, వారికి ఒకలాగా. వీరికి రోడ్ అయింది, వారికి రూయిన్ అయింది, వారికి నాశనం అయింది. అదే సింహాల బోను భక్తుడైనటువంటి దానియేలుకి షెల్టర్ అయింది. దానియేలు శత్రువులకి డిస్ట్రక్షన్ అయింది. దానియేలుకి ఒక ఆశ్రయపురమైంది, ఒక ఆశ్రయ దుర్గమైంది. దానియేలు శత్రువులకి నాశనకరమైన స్థలమైంది. కనుక మన శత్రువుల కొరకు మనం ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయక్కర్లేదు. నన్ను రక్షించడానికి దేవుడు నా కొరకు చేసే ఏర్పాటే నాకు హాని చేసే వారికి అదే ఏర్పాటు, వారి నాశనానికి అదే ఏర్పాటుని దేవుడు ఆ విధంగా వారి నాశనానికి ఉపయోగిస్తాడు. మన పని ఏంటంటే దేవుని వైపు చూస్తూ సాధ్యమైనంత యథార్థతతో, సాధ్యమైనంత నిర్దోషత్వంతో, సాధ్యమైనంత సాత్వికంతో ముందుకు వెళ్దాం. అలా వెళ్ళటానికి పరిశుద్ధాత్ముడు నాకు నీకు మనకు సహాయం చేసి మనల్ని రక్షించి కాపాడి ఆయన ఏర్పాటులో మనల్ని సంరక్షించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. ధ్యానించిన వాక్యం ప్రతి వ్యక్తికి రక్షణగా, కాపుదలగా, దీవెనగా, ఆశీర్వాదకరంగా ఫలింపచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నీ వాక్యానుసారంగా బ్రతికే భాగ్యం మాకు, మా కుటుంబాలకి దయచేసి మమ్మల్ని దీవించమని యేసయ్య పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనం రక్షించి కాపాడి దీవించును గాక. ఆమెన్. 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 God bless you. Have a very blessed day.